ఆరాధనా ఆరాధనా నీకే ప్రియుడా. అబ్బా తండ్రి అని పిలుచూటకు నీ బిడ్డగా మార్చితివి. రక్తమంతా కార్చి నాకై ప్రాణాన్ని అర్పించితివి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచిది, దేవుని మాటలు విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ పాదముల యొద్ద మేము నేర్చుకుని ఆశీర్వదించే కృప మాకు అందరికీ మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం కదా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ ప్రియుని యందు, ఏ ప్రియుని యందు? ఆ ప్రియుని యందు. నేను చెప్పాను కదా, వాక్యంలో మనం చెప్పుకున్నాం ఏమంటే ఆదివారం. ప్రియుడు, ఆయన మనకు ప్రియుడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి ఏంటంట? విమోచనము కలుగుచున్నది. అనగా అర్థం ఏంటంటే, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. అందుకే మనం ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఇది నా రక్తము. యేసుప్రభువారు ఏమన్నారు? ఇది నా రక్తము. అనగా ఆ రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అని చెప్పాడు. ఎందుకు ఆ రక్తం చిందించబడుతుందంటే క్షమాపణ కొరకు. ఏ క్షమాపణ? పాప క్షమాపణ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరన్నా మనం రుణాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ రుణాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ రుణం మనం తీర్చలేకపోతున్నాం అనుకోండి, ఏమండి, ఆ రుణం మనం ఎలాగైనా తీర్దాం అనుకుంటున్నాం కానీ తీర్చలేకపోతున్నాం అనుకోండి, ఆ రుణాన్ని అంటే ఆ రుణస్థుడుకు అతను అప్పుకు ఉన్న వ్యక్తి వచ్చి మనలను బాధిస్తున్నాడు అనుకోండి. ఎవరో మధ్యలో వచ్చి ఓ పెద్దయినా అదంతా నేను కడేస్తాను లేవయ్యా, నువ్వు అతన్ని విడిచిపెట్టి అన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఒక్కసారే ఫ్రీ అయిపోతాడు, విడుదల అయిపోతాడు. హల్లెలూయా. ఎంత ఆనందం అయిపోతుందో కదా. ఎన్ని రోజులు నేను ఏడ్చానో, ఈరోజు దేవుడు ఆ పెద్దాయన రూపంలో వచ్చి నాకు విడుదల ఇచ్చేసాడని మనం అనుకుంటాం కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే క్షమాపణ అంటే మనం నష్టపోయేది కాదు. క్షమాపణ అంటే ఏంటి చెప్పండి? మనం నష్టపోయేది కాదు. క్షమాపణ ద్వారా మనకి ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. హల్లెలూయా. అది చాలామందికి తెలియట్లేదు. యేసుక్రీస్తు పాపులను ఏమంటే పాప క్షమాపణ ఇచ్చి దేవుడు అనే విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనకి ఏమొస్తుంది అనుకుంటున్నారు. ఏమొస్తుంది? పాప క్షమాపణ. ఏమండి, అది ఎవరో చెల్లించలేని ఆ గొప్ప రుణము ఆయన చెల్లించి నిన్ను విడుదల చేయాలనుకున్నాడు. హల్లెలూయా. రుణస్తులుగా ఉన్న నిన్ను విడిపించడానికి ఆయన వస్తే ఇది తెలియని అజ్ఞానులు ఏమనుకుంటున్నారంటే మాకు ఏముంటుంది యేసుప్రభుని నమ్ముకుంటే, మాకే బోళ్ళు మంది దేవుళ్ళు ఉన్నారులే అనుకుంటున్నారు. మనకు దేవుళ్ళు అనేవాడు అనబడేవారు, ప్రభువులు అనబడేవారు, దేవతలు అనబడేవారు అనేక మంది ఉంటే ఉండొచ్చు, కానీ మనకు రక్షకుడు ఒక్కడే. మనకు పాపముల నుండి విడిపించే రక్షకుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరు నిన్ను రక్షించలేరు. పాప క్షమాపణ నీకు నాకు ఎవరికి ఇవ్వలేరు. ఏమండి, ఇరాన్ సుప్రీం లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ లీడర్ అన్నాడు, నేను యెరూషలేమును అనగా ఏమండి ఇశ్రాయేలు దేశం లేకుండా చేసి పడేస్తానని. అతను ఏం చేశాడంటే
అనేక మంది ఏమండి ఇశ్రాయేల్ మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి, హమాస్ అనే ఉగ్రవాదులకి, హిజ్బుల్లా అనే ఉగ్రవాదులకి, మరొక హైతి అనే ఉగ్రవాదులకి, వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఏమంటే గన్నలు, బాంబులు, మిసైల్స్, డబ్బు అన్నీ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇరాన్లో ఆయిల్ ఉంది, ఆ ఆయిల్తో బోల్డ్ డబ్బు వస్తుంది, ఆ ఆయిల్ మనం కూడా కొనుక్కుంటున్నాం. బోల్డ్ డబ్బు రావడంతో వీళ్ళు ఏమి చేశారంటే ఉగ్రవాదులను అందరినీ కూడా పెంచి పోషించి ఇశ్రాయేల్ మీదకి తోశారు. దేని మీదకండి? ఇశ్రాయేల్ దేశం మీదకి. పాపం ఇశ్రాయేల్ ఎప్పుడు యుద్ధాలే వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఉగ్రవాదులు పిచ్చుకోకలాటోళ్ళు, వీళ్ళు తిన్నదరక్క అత్తమానం ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఇశ్రాయేల్ దేశం మీదకి ఏం చేస్తారంటే బాంబులు వేస్తూనే ఉంటారు. అలాగా వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ ఏం చేశారంటే ఒక చక్కటి సంగీత విభావాన్ని పెట్టుకొని ఏమండి పర్ణశాల పండుగలు వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఉగ్రవాదులు కంచి దాటేసి వెళ్ళిపోయి వాళ్ళు దొరికినట్టుగా ఇంచుమించు 1200 మందిని అంతమంది చంపేశారు. కొంతమందిని పట్టుకుపోయారు. ఏమండి వాళ్ళు పట్టాన వాళ్ళు ఉండి హాయిగా వాళ్ళు ఏమంటే వీళ్ళకి పనులు చెప్తూ వీళ్ళకి అన్నం పెడతా ఉంటే వాళ్ళని ఏం చేశారు తెలిసి వీళ్ళు తిన్న చేతినే కరిచినట్టుగా ఏమంటే వారిని ఏం చేశారంటే చంపేశారండి. వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఆ హమాస్ అనే ఆ పాలస్తీనా దేశం అంతా కూడా పెంట అయిపోయింది, గాజా దేశం అంతా కూడా దెబ్బ అయిపోయింది. అంటే వాళ్ళు చేసిన ఉగ్రవాదము ఈ ప్రజలందరికీ ఏం తీసుకొచ్చింది? ఉగ్రవాదం చేసిన వాళ్ళు కొంతమందే, కానీ ప్రజలందరికీ ఏం తీసుకొచ్చిందంటే వినాశనము తీసుకొచ్చింది. అందుకే ఒక్కడుంటే చాలు చీడపురుగు, వాడి వల్ల అందరికీ వచ్చేస్తుంది ముప్పు కదా ఏమండి. కాబట్టి ఒక్క సాతాను గాడి చోటైతే చాలు నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం అంతా కూడా సర్వనాశనం చేసి పడేస్తాడు. ఆడొక్కడు చాలు ఏమండి. విషయపుకులు ఎన్ని కావాలండి, కొన్ని ఉంటే చాలు. కాబట్టి ఆ రీతిగా చేసినప్పుడు ఆ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారు, ఆడు లొంగలేదు. ఆ తర్వాత అమెరికా వార్నింగ్ ఇచ్చింది, అయినా లొంగలేదు. అప్పుడు ఏం చేశారంటే దేవుడే వాడికి అంటే స్పాట్ పెట్టేశాడు. ఏమూడు హెలికాప్టర్లు వెళ్తున్నాయట, మధ్యలో ఈడు వెళ్తూ ఉంటే ఏమైంది? ఆ మధ్యలో ఉన్న హెలికాప్టర్ మాయమైపోయింది. ఆడు ఏమయ్యాడో కూడా తెలీదు, చనిపోయాడు. ఈ మధ్యలోకి వెళ్ళి ఇలా వచ్చారట, మధ్యలో మా హెలికాప్టర్ మిస్ అయిపోయింది, అతడు అలా చచ్చిపోయాడు. తర్వాత ఇంకొకటి ఎక్కాడు, ఈడెవడో కమ్యూనిగాడు, వీడికి ఇంకా బుద్ధి తక్కువడు. మొన్న ఏమండి బాంబు బ్లాస్టర్ చేశారు ఇజ్రాయిల్, చేస్తే ఈడేం చేశాడంటే ఇజ్రాయిల్కి సపోర్ట్ చేశారు ఆ దేశంలో ఉన్నవారు, చేస్తే 80,000 మందిని చంపేసేది. ఎంతమందిని? 80,000 మందిని ఉరిశిక్షలు వేసేసి కఠినంగా చంపేశాడు. మరి ఆ పాపం ఒట్టిన పోద్ది అనుకుంటున్నారా? పాపం మనుషులను పట్టుకుంటుంది, కర్మ ఎవరిని విడిచిపెడదని హిందూ గ్రంథాల్లో మాట్లాడుతుంటే బైబిల్ చెప్తుంది పాపము పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. నీ పాపం నేను పట్టుకుంటుంది, పాపమునకు శిక్ష పడుతుంది. అందుకే ఆడు ఎక్కడో ఉన్నవాడు బయటకు వచ్చి ఏమన్నా మీటింగ్ పెడుతుంటే వచ్చి బాంబులు, ముసాద్ అని ఒక మంచి ఇంటెలిజెంట్ ఉన్నది, వాళ్ళు కనిపెట్టి బాంబులు తీసుకొచ్చి వేసేసారు. ఏమైపోయాడు? అయిపోయింది, వాడు చాప్టర్ ముగించబడ్డది. ఏమండి దానికోసం ఏమంటే చాలామంది ఏడుస్తున్నారు. అది ఆ మంచోడు చచ్చిపోయినా ఏడుతారు, చెడ్డోడు చచ్చిపోయినా ఏడుతారు. కొంతమందికి ఎందుకు ఏడుతున్నారో తెలియదు అనమాట. ఏమండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆలోలే. కానీ 8 దేశాల మీద, ఇజ్రాయెల్తో పాటు 7 దేశాల మీద ఏమేశారు తెలుసా? మిసైల్స్ వేసి అమెరికాని మరింత రెచ్చగొట్టారు. అమెరికాని ఏం చేశారు? అందుకే దేవుడి బిడ్డలకి అమెరికా సపోర్ట్ కనుక అమెరికా ఎన్ని పాపాలు చేసినా ఏమవుతుంది? దాన్ని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. మంచోళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ చెడ్డోడైనా ఆడికి దేవుడు ఏమిస్తాడంటే అవకాశము ఇస్తూ ఉంటాడు అనమాట. దేవుని స్తోత్రం. అందుకే మంచి చేసేవాడికి దేవుడు సహాయంగా ఉంటాడు, అవకాశాలు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా దారుణంగా కనబడుతున్నా అప్పుడే
రాకడ రాదు, కానీ రాకడ సంభవాలు మాత్రం జరుగుతున్నాయి. మూడవ మందిరం ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు పాస్టర్ గారు, అయినా మాకు తెలిసిలేదంటే ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, మూడవ మందిరాన్ని అడ్డు పెట్టేవాడు ఈడే, ఈ కమ్యూనిగాడే. అమ్మా, మూడవ మందిరాన్ని అడ్డుపెట్టి ఈ తీవ్రవాదులు అక్కడ పంపించి ఇవన్నీ చేస్తున్నవాడు ఎవడంటే ఈ కమ్యూని ఇరాన్ వాడే. అందుకనే వాడు ఇప్పుడు తొలగిపోయాడు. మరి ఏమండి, అమెరికా అటాక్ చేస్తూ ఉంది. మళ్ళీ కొత్తగా ఒకటి పెడదామని పెట్టారన్నమాట. ఆడిని చెప్పేశారు. ఇప్పుడు కొత్తగా ఒక సుప్రీం లీడర్ని పెడదామని ఆడి పేరు ప్రకటించారు. ఆడు చచ్చిపోయాడు. చూడండి ఎంత ఫాస్ట్గా ఏమండి దళాలు పనిచేస్తున్నాయో. మందైతే అలా కాదులేండి. మంది వేరు, మందంతా ప్రేమ, దయ, కరుణ, జాలి. వాళ్ళకి అలా ధర్మశాస్త్రం, పంటికి పన్ను కంటికి కళ్ళు. అందుకే మొన్న మన మోడీ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చిన తర్వాతే జరిగింది. మన మోడీ గారు కూడా వెళ్ళొచ్చారు. అంటే మన భారతదేశం అంటే ఇజ్రాయెల్కి చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ధర్మం ఉంది. కానీ కొంతమంది ఇక్కడ ధర్మాన్ని కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చెడగొడతా ఉన్నారు. ఏంటి, భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇక్కడ ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు, పార్సీకులు ఉన్నారు, చెప్పండి, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. వీళ్ళందరూ వేరే, హిందువులు కాదు వీళ్ళందరూ వేరే మతాలు. బుద్ధిజం ఉంది. ఇవన్నీ కూడా మతాలు. ఇన్ని మతాలు ఒక దగ్గర కలిసి ఉండవంటే అది విచిత్రం. అది మన భారతదేశంలో సాగుతుంటే ఆ సమైక్యతను పాడు చేయడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే మతాలకి ప్రతి దానికి ఏం పెడుతున్నారు, గొడవలు పెట్టి ఏమంటే రకరకాలు చేద్దాం అనుకుంటున్నారు. ఇగో మొన్న పాలాపారి ఏమంటే కల్తీ పాలు కలిపాడు. ఆడి పేరు గణేష్ కనుక సరిపోయింది. కానీ అదే ఏ కానో ఏ భాష అయి ఉంటే కనుక ఏమండి, భాష అయి ఉంటే కనుక, లేకపోతే ఏ క్రిస్టియన్ అయినా, ఏ జానో, ఏ జాకోబ్ అయి ఉంటే కనుక ఏమండి మొత్తం చెప్పండి రాజమండ్రి అంతా కాలిపోను, రాజమండ్రి దేశం అంతా కూడా అట్టడుగుపోను. ఎందుకంటే మత గొడవలు పెట్టడానికి చాలామంది ఏం చేస్తున్నారంటే సిద్ధంగా ఉన్నారు, ఎలా దొరుకుతారని. అందుకే క్రైస్తవులు అయిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం మనం. ఎందుకంటే దేశం ఏమంటే క్షేమంగా ఉండాలని, దేశం రక్షించబడాలని, దేశం మేలు పొందుకోవాలని మనం క్రైస్తవులు అయిన వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంభవాలు జరుగుతున్నాయి. దేవుడు రాకడ సమీపించబడతా ఉంది. మీకు ఒక విషయం తెలుసా, కీర్తనకారుడు అంటాడు కృపా సత్యములు కలుసుకున్నాయి అంటాడు. అంటమ్మా, కృపా సత్యములు కలుసుకున్నాయి అంటాడు. కృపా సత్యం కలుస్తుందా? కృప అంటే ఏంటి తెలుసా? వీడు నేరం చేశాడు, వీడు తప్పు చేశాడు, వీడు పాపం చేశాడంటే కృప అంటది వదిలే, పర్వాలేదు క్షమించే వదిలే అంటది. అదే సత్యం ఏమంటుంది తెలుసా? లేదు వాడు పనిష్మెంట్ తినవలసిందే, వాడు చావవలసిందే అంటది. అమ్మా, సత్యం ఏమంటది? వాడు శిక్షించవలసిందే అంటది. కృప ఏమంటది? క్షమించవలసిందే అంటది. ఇద్దరికి పడుతుందటి? పడదో. ఇద్దరికీ పడతాయా? పడదో. అందుకే ఏమండి, సత్యం ఎప్పుడు ఎలా ఉంటుంది? సూటిగా ఉంటుంది కదా. సత్యం ఎలా ఉంటుంది? సూటిగా ఉంటుంది. సత్యం నిలబడ్డ సూటిగా తిన్నగా ఉంటుంది అన్నమాట. కృప వచ్చి అడ్డుపడిపోయింది. కృప వచ్చి ఏమైపోయింది? ఇదిగో నువ్వు సత్యమే చెప్తున్నావు, ఒక వ్యక్తి మరణించవలసి ఉన్నది, మరణానికి పాత్రమైన శిక్ష అది. ఆ శిక్షను నేను అనుభవించేస్తానని యేసు ప్రభు వారు కృపగా అడ్డుపడిపోయారు అనమాట. అదే సిలువ మర్మం. దేవుని స్తోత్రం. సిలువ అంటే చాలామందికి ఆ చెక్కలో అనుకుంటున్నారు. వీళ్ళకి ఏం తెలుసు? నిలువుగా ఉన్న చెక్క ఏంటో తెలుసా అమ్మా? అది సత్యము. నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు, కాబట్టి నువ్వు పాపమునకు మరణము పొందాలి చెప్తుంది. అయితే నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు, మరణం పొందాలి. ఆ మరణం నేను పొందుతానని యేసు ప్రభువు కృపగా సిలువ మీద మరణించారు. హల్లెలూయా. అదే సిలువ మరణం. ఆ సిలువ మరణమే మనకు దేవుని శక్తి అయి ఉన్నది. 1 కొరింథీ పత్రిక 1:18 చూడండి. 1:18
అదే నశించిపోతూ తెలియని వాళ్ళకి అది అంతా రెండు చెక్కలు అనే ఎట్టకారం ఎలాగోలం. కానీ తెలిసిన వారి మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అదేంటండి? దేవుని యొక్క శక్తి అది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్షమాపణ అనేది ఏమండి? క్షమాపణ అంటే ఇప్పుడు ఒక మాటలో మీరు చూసుకోవచ్చు. మొన్న ఏం చేసిందంటే, అమ్మ గ్రహం స్టెయిన్ అన్న ఆయన్ని వాళ్ళ అబ్బాయిని చంపేశారు. ఆవిడని అడిగారు, అమ్మ ఏం చేయమంటావు, ఏం పడాలి, నీకు ఏం కోరిక ఉంది, వీళ్ళని ఎలా ఏం చేయమంటావు అంటే ఆవిడ ఏమందంటే, క్షమిస్తున్నాను వదిలేండి అంతే. ఏమందండి? వదిలేశారా? చెప్పండి అమ్మ, వదిలేశారా? వదలరు. చట్టం ఉంది దానికి. నువ్వు క్షమిస్తే క్షమించావు కనుక దానికి ఏముంది? చట్టం ఉంది. అదే కనుక చట్టం లేకపోతే ప్రతి ఒక్కడు పొడి చేయడం, లేకపోతే దానం పట్టుకెళ్ళిపోవటం, లేకపోతే కొట్టేయటం, నన్ను క్షమించేయండి అంటాం, సరిపోద్ది. అందుకే దేవుడు ఏం పెట్టాడంటే చట్టం పెట్టాడు. దేవుడికి ఒక చట్టం ఉంది. అందుకే మనం ఇష్టలవిడికి వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటారంటే కుదరదు. చట్టములో నువ్వు శిక్ష అనుభవించవలసి వస్తుంది. నాకు తెలిసిన చాలామంది ఏమంటే పోలీసు వాళ్ళు, కొంతమంది దొంగలు భయంకరంగా హింసించి ఏమంటే రకరకాలుగా బాధించిన వాళ్ళు పక్షవాతంతో మంచం మీద ఉండడం చూశాను. ప్రభుని నమ్ముకున్నా సరే, అది వద్దు మీకు, ప్రభుని నమ్ముకున్నా సరే పక్షవాతం అనుభవించారు వాళ్ళు. ఇదేంటండి? అది ఎలాగా అంటే దేవుడు ఆ శిక్షను వారు అనుభవించడానికి భూమి అనుమతించాడు, లేకపోతే పైన లేదు కదా వాళ్ళకి. అందుకని ఏం చేశాడు? చేసిన దానికి ఆ శిక్షను అనుభవించేటట్టుగా చేశాడు. అంటే గొప్ప ఏమంటే ఎంతటి వారికైనా నువ్వు ఎంత చేస్తే ఎంతైనా నీకు న్యాయంగా శిక్ష అనిపించేటట్టుగా చట్టం ఉంది ఇక్కడ. అందుకే ఎలా పడితే అలా చేసుకొని ప్రభులో క్షమాపణ కోరేసుకుంటానంటే క్షమాపణ ఉన్నది, కానీ శిక్ష కూడా ఉన్నది. ఇదే క్షమాపణ అయితే చట్టం, మరి చట్టం అది. ఆ చట్టానికి నువ్వు ఉండాలి. అందుకే దేవుడు పెట్టాడు. లేకపోతే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? ఎంత దారుణమైన పనులు చేసేసి దేవుడి దగ్గర క్షమించి అంటే అది ఎటకారం అయిపోదు. ఎటకారం అయిపోతే భయం ఎక్కడ ఉంటుంది నీకు? అందుకే దేవుడు క్షమించి నిన్ను శిక్షించి నిన్ను సరి చేస్తాడు. హల్లెలూయా. బుద్ధి వచ్చేటట్టుగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడితో ఎవరితో పెట్టుకోండి, కానీ దేవుడితో పెట్టుకోకండి. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. హల్లెలూయా. అందుకే తండ్రి తను ప్రేమించిన కుమారుని శిక్షించు రీతిగా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యం 10:43 అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 43వ వచనం. 10:43. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ ఏం కలుగుతుందట? పాప క్షమాపణ పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం కనుక మనందరికీ ఏం కలిగిందండి? పాప క్షమాపణ. అందుకే తెలియక చేసాం కనుక మనం కనికరించబడ్డాం. మరి తెలిసి చేసినట్లకి పనిష్మెంట్ ఉంటుంది. హల్లెలూయా. అందుకే తెలిసి చేసినట్లకి పనిష్మెంట్, తెలియక చేసిన దానికి కనికరం ఉంది అందులో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శిక్ష అనేది లేకుండా మాత్రం ఉండదండి. మరి మన దోషములు పాపములు మరి వాటికి అది ప్రభు అనిపించారు శిక్ష. ఇక్కడ చేసుకున్నాయి నువ్వు కావాలని చేసుకున్న వాటికి మాత్రం ఏదో ఒక రీతిలో నువ్వు ఏదో ఒక రకంగా నువ్వు దాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎందుకు అంటే మనిషికి మరొక జన్మ లేదు కాబట్టి. ఏమంటే మనిషికి జన్మ లేదు. అలాగే ఇక్కడ ఉన్న ఏమిటి ప్రభుని నమ్ముకోలేని వాళ్ళు ఎవరైనా సరే వారు చేసింది కూడా ఇక్కడ అనుభవిస్తారు. తర్వాత నరకం ఇక్కడ అనుభవించవలసింది. అమ్మో, ఆ చట్టం లేకపోతే ఇంకెలాగుంటుంది మనుషులు? బైబిల్ని కూడా బజార్లోకి వెళ్ళి కొట్టేటినట్లుగా విచ్చలవిడైపోరు. కమేనగాడిని చూడండి. కమేనగాడు 80,000 మందిని చంపానని అసహ్యపడ్డాడు. అంటే ఆడే దేవుడు అని చెప్పేసుకున్నాడు. నన్ను పూజించండి అని చెప్పాడు. అంత స్టేజ్కి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? మట్టిలో కలిసిపోయాడు. కాబట్టి అంతే, గర్వం మనిషిని నాశనము చేస్తుంది. అంతమందిని చంపిన ఉసురు ఊరుకుంటుందా? అది ప్రాణం లేపేసింది అనమాట. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం.
హల్లెలూయా. యెషయా గ్రంథం 43:25. ఏమంటే దేవుడు ఎంత మంచోడు అంటే నీ పాపములు క్షమిస్తే కనుక ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. నీ జన్మ కర్మ పాపములు క్షమించిన దేవుడు నీ పాపాలు ఏం చేయడు, జ్ఞాపకం. యెషయా గ్రంథం 43:25. నేనే తుడి చేశాను. దేవుని స్తోత్రం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నిటినీ నీ పాపాలన్నిటినీ నీ దోషాలన్నీ తుడి చేశాను, క్లీన్ చేశాను. అంతే. దేవుని స్తోత్రం. తుడి చేశాడట. అన్నాడు జ్ఞాపకం చేసుకోడు. మనం కొంతమంది క్షమిస్తాం, ఆత్మారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది కుదరదు. క్షమించితే జ్ఞాపకం చేసుకోకూడదు. హల్లెలూయా. విడిచిపెట్టేయాలమ్మా. కీర్తనల గ్రంథం 103:12 కూడా దావీదు ఈ రీతిగా అంటాడు. కీర్తనల గ్రంథం 103:12. కీర్తనల గ్రంథం. పడమటికి తూర్పు ఎంత దూరం అమ్మా? ఎంత దూరం? పడమటికి తూర్పుకి ఎంత దూరం? ఎవరో కొనలేం. దేవుని స్తోత్రం. అంత దూరం నీ పాపములను మన పాపములు ఏం చేశాడట? దూరం చేసేసాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవదాసాయి గారు ఆ పాట రాసుకుంటారు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మనం. ఈ 123వ కీర్తనే పాట రాసుకొని పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన పాపాలన్నిటి ఏం చేశాడట? దూరం చేశాడని దేవదాసాయి గారు ఈ కీర్తన రాసుకున్నారు. హల్లెలూయా. బైబిల్ మిషన్లోనూ బాప్టిస్ట్ సంఘాల్లో కూడా ఈ పాట పాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అంతగా రాదు, మరి పాత వాళ్ళకి అందరికీ బాగా వస్తుంది. ఇది దేవుని స్తోత్రం. చాలా మీనింగ్ఫుల్ పాట అన్నమాట ఇది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసుకోగలిగితే అంత దూరం, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన పాపములను ఆయన ఏం చేశాడట? దూరం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు చేసిన దానికి, నేను చేసిన దానికి, మనం చేసిన దాన్ని దుఃఖపడుతున్నామా లేదా? ఆ దుఃఖపడాలా. దాన్నే పశ్చాత్తాపం అంటారు. అదే పశ్చాత్తాపం తెలుసా? దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం నీకు క్షమాపణ తీసుకొస్తుంది. ఈ లోకానుసారమైన పశ్చాత్తాపం నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది అని రాయబడ్డది. హల్లెలూయా. అందుకే దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని చూసినప్పుడు మనకి ఏ దుఃఖం వస్తుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. హల్లెలూయా. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు క్షమాపణ తీసుకొస్తుంది. ఏమండి? లోకానుసారమైన దుఃఖము నీకు మరణం తీసుకొస్తుంది. హల్లెలూయా. దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. అందుకే ఏమండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే రక్షణ కొరకు కలిగిన మారు మనసు అది తీసుకొస్తుంది. ఆ మారు మనసు మనకి ఏం తీసుకురాదు? దుఃఖాన్ని పుట్టించదు, నరకాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాము. కాబట్టి దేవుని న్యాయము అంటే దేవుడి న్యాయం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయారంటే ఆయన కృపగా మరి అడ్డుపడిపోయాడు. అందుకే యేసు ప్రభుకున్న పేరు ఏంటంటే కృపామయుడు. దేవుని స్తోత్రం. కృప మనం ఎలా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప అంటే ఏంటి చెప్పండి? అర్హత లేని వారికి అనుగ్రహించబడ్డది కృప. దేవుని స్తోత్రం. ఏ అర్హత లేదో అని నీ పక్షంగా నిలబడింది కృప. హల్లెలూయా. అందుకే కృప మీద చాలామంది భక్తులు చాలా పాటలు రాశారు. నేను కూడా ఏదో చిన్నవాడిని కొన్ని పాటలు రాయడానికి దేవుడు కృప చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కృపయందు మనం నమ్మిక ఉంచినట్లయితే మన కన్నీళ్ళు రాకుండా ఉండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం చూసుకున్నప్పుడు, మనం ఆయన నిర్లక్ష్యం చేసినప్పుడు, లేకపోతే అవిధేయత చూపినప్పుడు, లేదా దూషించినప్పుడు, దేవుని కూడా దూషిద్దాం కదా.
చాలామంది ఉంటారు ప్రబుద్ధులు. ఏదైనా కార్యం అయిపోయిందనుకో ఇంక దేవుణ్ణి దూషించడం మొదలు పెడతారు, సైతాను సంబంధంలాగా. ఏమండి, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏముందండి, ఆయన నిర్లక్ష్యం చేసినప్పుడు, లేదా అవిధేయత చూపించినప్పుడు, లేదా ఆయనను దూషించినప్పుడు, ఏమండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ సైతం కూడా మన కృప ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంది. లేకపోతే మనం ఉండవు. ఈరోజు చాలామంది దేవుడిని తిడుతున్నారు. అలా ఉన్నారు, బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు. అడ్డుపడేదేంటి? కృప. ఆ కృప లేకపోతే సదొమ గొమొర్రాలాగా ఉంటుంది పరిస్థితి. హల్లెలూయా. నాడు ఎవడున్నాడు, పిల్లకోడు ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఒక ఆయన ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నా, గొర్రెతో మాట్లాడుతున్నా, ఫోన్ చేశాడు. ఆ పాస్టర్ గారు ఎత్తారు. ఎవరండి? నేను ఇది అయితే మీ అమ్మ నాన్న మీరు దేవుడిని నమ్ముకున్నారా? దేవుడిని నమ్ముకున్నాం. ఆ దేవుడిని నమ్ముకుంటే మీ అమ్మ నాన్న పేర్లు చెప్పండి అంటున్నాడు. మా అమ్మ నాన్న పేర్లు నీకేంటంటే, మీ అమ్మ నాన్నకి ఎవరికో నీకు పుట్టవో తెలీదు, అసలు మీ అమ్మ నాన్నలు ఎంతమందో తెలియదు అంటున్నాడు ఆ పిల్లకోడు. ఆడిని ఎవడు కూడా ఏం చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వము మతతత్వానికి ఏం చేస్తుందంటే కొమ్ము కాస్తుంది. అందువల్ల వీళ్ళందరూ అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా పగిలేరా, ఇలా మాట్లాడారా? అది అసెంబ్లీలో మన పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు తెలుసా? చాలా అన్యాయం జరిగిపోతుంది. దేనికి? సనాతన ధర్మాన్ని కానీ అసెంబ్లీలో ఏం మాట్లాడాలా? మనకు ఉద్యోగాలు, పిల్లల చదువులు, మంచి ఫుడ్, మంచి ఇల్లు, మంచి ఉద్యోగాల కల్పన అని మాట్లాడాలి ఈ సినిమా యాక్టర్ గారు. కానీ ఈయన ఏం చేస్తున్నారు? మన ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి ఆయనేమో దాన్ని ప్రభుత్వం ఎవరిదే? ప్రభుత్వం ఆయనదే. ప్రభుత్వం ఆయనగా, అపోజిషన్ కాదుగా. అపోజిషన్ అన్నాడు అనుకోవచ్చు. అంటే అధికారం వాళ్ళ దగ్గర ఉంది, మనం ఇచ్చాం ఆయన అధికారం. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మంచి చేయడం మానేసి అతడు గొల్లు మన ఏమాడుతున్నాడు? అసెంబ్లీలో ప్రతిపక్షంలాగా ఏడుతున్నాడు. ఆ లడ్డూలో ఏం కలిసిపోయిందంటే గొడ్డుకోవో పందికోవో అంటున్నారు. వాళ్ళు కలలేదురా బాబు అంటే కలిసింది అంటున్నారు. మరి తిన్న వాళ్ళు ఏమయ్యాలో పేగులకి శుభ్రంగా తీసి ఉతుక్కొని ఆరబెట్టుకోవాలా, అంతేగా? పేగులన్నీ తీసి ఏం చేయాలా? శుభ్రంగా జాడించి మెట్లు కడితే పోదు కదా. ఎక్కడుంది అది? తిన్నదంతా ఎక్కడుందమ్మా? అందుకని పేగులు తీసి, ఒకడు పేగులు తీసి ఏదో వాగించాడట. అలాంటివి అన్నీ ఉంటాయి. ఏమండి, నమ్మలేని అన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి పేగులు ఉతుక్కోవాలా, కడుక్కోవాలి. దేంతో కడుక్కోగలరు? ఏ సబ్బులతో కడుగుతారు? దేంతో కడుగుతారు? కాబట్టి ఏమండి, నీ పాపం నా పాపం మన దోషాలను ఏ సబ్బు కడగలేదు, ఏది కడగలేదు, మన దోషాలను ఏది తొలగించలేదు. కానీ యేసు రక్తము, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా మార్చగలదు. హల్లెలూయా. అందుకే ఆ రక్తము ద్వారా మన పాపములకు ఏమొచ్చింది చెప్పండి? క్షమాపణ. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడ్డది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఆ ప్రియుని యందు, ఏ ప్రియుడు? నల్లదాన్నైన మనలను తోసేయకుండా ఆ ప్రియుడు నీకోసం నా కోసం వచ్చి ఏమైపోయాడంటే బలైపోయాడు. ఆ బలైపోయిన ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకేముంది చెప్పండి? మనకు విమోచనమును, అనగా మన పాపములకు, మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ క్షమాపణ వల్ల మనకేమైనా ఖర్చు అయిందా? ఎవరికైనా ఖర్చు అయిందంటే ఏమీ ఖర్చు అవ్వలేదు. అందుకే అది కృప. దేవుని స్తోత్రం. ఖర్చు అయితే అది కృప అవ్వదు. ఖర్చు అవ్వలేదు కనుక అందుకే ఇది ఉచితము. మీకు ఒక విషయం తెలుసా? వాగ్దానాలు ఉన్నాయి కదా, వాగ్దానాలు ఉచితం కాదు. కానీ ఏది ఉచితం తెలుసా? రక్షణ ఉచితం. రక్షణ ఏంటి చెప్పండి? ఉచితం. రక్షణ అనేది ఏంటి తెలుసా? ఉచితాన్ని ఇంకో మాటలు ఏమంటారు అంటే వరం. అంటే ఉచితాన్ని ఇంకో మాటలు ఏమంటారు? వరం, లేకపోతే బహుమానం అని కూడా అనుకోవచ్చు. దేవుని స్తోత్రం.
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మీరు చూద్దరు కానీ ఆమేన్. మనమే అది విశ్వాసం అంటే విశ్వాసము ద్వారా మన ప్రభుని విశ్వసించడం ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం. కృపకు మరొక పేరు ఏంటంటే వరం లేకపోతే బహుమానం. ఈ బహుమానానికి వరానికి కృపకి ఏముంటుందంటే ఏమీ చెల్లించే అవసరము లేదు. ఈ మధ్యన కొన్ని ఉన్నాయి. ఎలాంటోళ్ళంటే మా పిల్ల పెళ్ళండి, లేకపోతే మా పిల్లవాడు పుట్టినరోజు అండి, రండి అని ఏదో కార్డు ఇస్తారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే 200, 300, 500 చదివించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదో కార్యక్రమం వస్తే మా ఇంటికి రండి, మాకు ఎలా మా అమ్మాయి పుట్టినరోజు లేకపోతే మా అబ్బాయి. వీళ్ళు వెళ్ళి ఏమి అవ్వకుండా తినేసి వచ్చేసారనుకో, ఇంటికి వచ్చేస్తారు. రేపు ఇంటికి వచ్చి గొడవ పెడతారనమాట. మీకు మేము ఏళ్ళు ఇచ్చాము, కట్నాలు చదివించాము, మాకు చదివించరా, మీరు అలా చేశారు ఇలా చేశారని గొడవలు పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవి ఏటనుకుంటున్నారు, ఇచ్చిపుచ్చుకుంటారు. అవి దాన్ని వరం అనరు, అది గిఫ్ట్ అని కూడా అనరు. గిఫ్ట్ అనేది ఏంటంటే ఏమండి, ఒక్కసారి ఇచ్చామంటే అది మనది కాదు అనేది గిఫ్ట్. దాన్ని ఇంకొక మాటలు ఏంటంటే వరం. దేవుడు ఏదైనా ఇచ్చాడంటే మళ్ళీ దాన్ని ఆయన తీసుకోడు అనమాట, వరం. హల్లెలూయా. అందుకే రక్షణ అనేది మనకి ఏంటి, కృప ద్వారా వరం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనుషులు ఎలాంటి వాళ్ళంటే మాకేమిస్తారు, మీకు అది పెడతాం అంటూ ఉంటారు. అంటే ఇచ్చిపుచ్చుకుంటాలన్నమాట. ప్రభుకి మనం ఏమి ఇవ్వలేదు, ఆయన అన్నీ మనకి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్నీ మనకి ఇచ్చేసాడు, మనం ఆయనకి ఏమి ఇవ్వలేదు. ఒకటే మనం చేసాం, విశ్వాసం ఉంచాం అంతే. నమ్ముకున్నాం. ఏం చేసుకున్నాం? నమ్ముకున్నాం. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ ఏం చేయడు, మీరు అలాటోళ్ళు, మీరు ఇలాటోళ్ళు నేను సిగ్గుపరచడు. నమ్మిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. హల్లెలూయా. అందుకే ఈయన గొప్ప దేవుడు. ఈ ఇరాన్ చెప్పాను కదా, యుద్ధం జరుగుతుంది. అక్కడ అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు ఇప్పుడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఈ భక్తి ఇది సరైనది కాదు. మనకు నిజమైన దేవుడు ఎవరంటే మన కోసం ప్రాణం పెట్టేవాడు, కానీ మన ప్రాణాలు తీసేవాడు కాదు, మనల్ని ఏది ఇచ్చేవాడు కాదు అని వాళ్ళకి ఈ నియంత వల్ల మనం చచ్చిపోయాడు కదా. ఆ నియంత వల్ల చాలా మందికి అర్థమైంది. 80 లక్షల మందిని 80,000 మందిని చంపేశాడంటే వాళ్ళ బంధువులు వాళ్ళు ఎంత ఏడ్చుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది, మనల్ని చంపేవాడు కాదు, మనల్ని రక్షించేవాడు కావాలి. మనల్ని చంపేవాడు కాదు, మన కొరకు చనిపోయినాడు కావాలి. హల్లెలూయా. ఆయన యేసు ప్రభువు అని చాలామంది రహస్యంగా నమ్ముకుంటున్నారు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కీడు వెనకాల మేలు ఉంచడం అంటే ఇదే. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే మన పాపములన్నిటినీ ఏం చేశారు, క్షమించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన ద్వారా మనకి ఏంటండి, విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. క్షమాపణ పొందుకున్నాం కాబట్టి ఇట్టి క్షమాపణ గొప్పది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే తన రక్తము చేత దీన్ని సాధ్యపరిచాడు కనుక ఆయన ఎవరు తెలుసా, ఎంతో సుందరుడు. అది అందం అంటే అది అందం. ఏది అందం? నీ పాప దోషాల నుండి నేను విడుదల చేసి నిలబడ్డాడే ఆయన సుందరుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు నీ చూడలేదుగా. యేసు వంటి ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు చూడబోనుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడలేం. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులుగా తెలుసుకొని ఈరోజు మనం నేర్చుకున్న పాపంలో పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాపములను క్షమించుట కొరకని నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు నాయన. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ విషయం తెలియక నేను చాలామంది చులకన చేస్తున్నారు, ఎటకారం చేస్తున్నారు, నిర్లక్ష్యం చూపుతున్నారు.